గమనించండి, ఈ ఇశ్రాయేలు ప్రజలకు మొదటి అధ్యాయం నుండి భయంకరమైన పరిస్థితులు ఎదురుపడ్డారు వాళ్ళు. ఉదాహరణకి మొదటి అధ్యాయములో మీరు 12వ వచనంలో చూస్తే ఇలా రాయబడింది, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి అనే మాట రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలలో కూడా ప్రబలిరి. ఐగుప్తీయులు ఎంత శ్రమ పెట్టినా, ఎంత కష్టపెట్టినా వారిని ప్రాణములు విసిగినట్లుగా వారికి శ్రమ అనుభవంలో నడిపించినప్పటికీ వారు ప్రబలడానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తే దేవుని కృప వారికి తోడై ఉన్నది. నేటి కాలంలో మనం కూడా నేర్చుకోవాల్సిన అంశం ఇదే. కొంచెం ప్రతికూల కాలములో, అనుకూల కాలములో ఎవరైనా అభివృద్ధి చెందడం సహజమే. కానీ ఆ అనుకూలం లేని కాలంలో గమనించండి, ప్రతికూల కాలంలో కూడా దేవుని కృప, దేవుని దయ, దేవుని దృష్టిని మనం సంపాదించుకోగలిగితే నిజంగా ఆ సమయంలో కూడా దేవుడు మనలను శ్రమలో ఉన్నప్పటికీ ధన్యతను దేవుడు ఇవ్వగలడని మీకు జ్ఞాపకం చేస్తున్నా.